హలో మామ, మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ట్రిప్కి వెళ్దామని అయితే ఫస్ట్ ఇయర్లో ఐబీలో అనుకున్నాం మామ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకడ కుదిరితే ఒకడ కుదరలేదు నిజంగా. అప్పటి నుంచి అయితే ఒక సంవత్సరం అయితే పోస్ట్పోన్ చేసాం. ఇప్పటికైతే బయలుదేరాం మామ లోవా. అక్కడికి వెళ్ళండి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. వెళ్ళండి మళ్ళీ బేగం వండుకోవాలని పొయ్యిలు. శ్రీరామ్ గడ్ అయితే ఇక్కడ ఈ అమ్మాయిని మోసం చేసినట్టున్నాడు మామ. పాపం నువ్వు నన్ను మర్చిపోయావని అంటుంది, వినండి. ఫైనల్గా అయితే వంట బేగా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి అందరూ అనేసరికి ఒక్కొక్కరు ఒక పని చేస్తే బేగా అయిపోద్దని చెప్పి తేజగాడు అందరి చేత పని అయితే చేయించాడు మామ. ఒక ముల్లేష్ గండి మాత్రం అసలు నడుమైతే వండించలేకపోయాడు తేజగాడు. అక్కడ శ్యామ్గడ్ ఒకటి, సాయిగడ్ ఒకటి, మొత్తం అందరూ అయితే బాగా హెల్ప్ చేసుకున్నారు మామ. ఒకరి తర్వాత ఒకరు అందరూ చూడండి శ్యామ్గడ్ ఎంత కష్టపడుతున్నాడో. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. బేగా అయిపోతే బే తినేసి ఎంజాయ్ చేద్దాం కదా అని మంచి బాగా ఫిక్స్ అయినట్టున్నారు. నేను కూడా అక్కడ నుంచి చూస్తున్నాను, కొంతమంది బయట నుంచున్నారు. బట్ నేనైతే సామాన్లు తెచ్చాను మా ఊరి నుంచి. మొత్తం అందరూ బయటకు వచ్చి కూర్చున్నారు. ఏంట్రా అని చెప్పి అని అడిగాను మామ. సామాన్లు తెచ్చినోడు అన్నీ తేవాలి కదా అని చెప్పి అందరూ ఒకసారి ఫైర్ అయ్యారు మామ. వెళ్ళి చూస్తే అక్కడ సామాన్లు ఏమి లేవు. నాకు ఏం అర్థం కాలేదు మొత్తానికి. వీడియో లాంగ్గా ఉండడం వల్ల అయితే కొంచెం షార్ట్గా చేస్తున్నాను మామ. ఆ మర్చిపోయిన సామాన్ల గురించి ఏం చేసామో పార్ట్ 2లో చూద్దామమ్మా. పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో పార్ట్ 2 అని కామెంట్ చేయండి మామ.